ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరి ఈ దినము కూడా మరొక తరుణం ప్రభు మనకిచ్చారండి. ఇది మనము సంపాదించుకునేది కాదు. ఒక ఊపిరి ఒక మనిషి సంపాదించుకునేది కాదు. ఒక మెతుకు ఆహారం మనిషి సంపాదించుకునేది కాదు. ఒక రాత్రి ఒక పగలు మనిషి సంపాదించుకునేది కాదు. ఒక మంచి స్థితి మనిషి సంపాదించుకునేది కాదు. దేవుడి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనిషికి కలిగే అది మనిషికి కలిగే మహాకృప. అందుకే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే, ఎందుకంటే 147 కీర్తనలు ఏమంటాడంటే, ఆయన అరచు పిల్ల కాకులకు ఆహారము తాను దయచేయును. పిల్ల కాకుల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున ఆయన జ్ఞాపకము చేసుకోకపోతే మనకి దొరికే ఆహారం దొరకదు, పీల్చే గాలి దొరకదు, తాగే నీరు దొరకదు, ఉండే వాతావరణం దొరకదు, ఇలాంటి ఇల్లు దొరకదు, మరి ఏది దొరకదండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే దొరుకుతుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో కీర్తనల గ్రంథము 106వ కీర్తనలోని 5వ చరణంలో ఏముందంటే, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రభువా నీకు కలిగిన దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అంటే నా అర్హతను బట్టి, నా తెలివిని బట్టి, నా యొక్క యోగ్యతను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే ఎంత మాత్రము నేను నీకు జ్ఞాపకం రావడానికి కారణమే నా దగ్గర లేదు. అయితే నీకున్న దయ చొప్పున, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ భక్తుడైన దావీదు మరి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడన్న సంగతి నీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రోజున ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే నేను కూడా ఈ భూమి మీద మనలేమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో దేవుని యొక్క భక్తుడు అంటాడు, నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదిగో మొదటిగా చూసినట్లయితే ఆయన మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, కీర్తనల గ్రంథం 136వ కీర్తన 23వ చరణం ప్రకారం, మనము దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఇది ఎక్కడి గురించి రాయబడిన మాట అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ యొక్క ఫరో వారిని హింస పెడుతూ ఉన్నప్పుడు, మరి బానిసలుగా వారిని నానా కష్టాలను గురి చేసినప్పుడు వారు పెట్టిన మొర్రను బట్టి మరి దేవుడు అంటాడు, మనం దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. అవును, ఒకప్పుడు మనం దీన దశలోనే ఉన్నాం. మరి పాపానికి బానిసలమై ఉన్నాం, మరో ఫరోకి దాసులమై ఉన్నాం, మరి పరదేశులుగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, దేవుడు లేని వారంగా ఉన్నాం. అయితే దేవుడు మనము దీన దశలో ఉండగా మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రోజున నిన్ను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన తన దీన దశలో ఉండగా ఆయన తన సేవకుడైన మోషేను నీ కొరకు పంపించి ఆ యొక్క ఐగుప్తు యొక్క చెర నుండి, ఆ బానిసత్వము నుండి, ఆ ఇనప కట్ల నుండి, ఆ కొలిమి నుండి నిన్ను నన్ను విడిపించాడు దేవుడు. ఒకప్పుడు పాపములో మగ్గిపోతున్న వారం మనం, పాపానికి దాసులమైన వారం, బానిసలమైన వారం, పాపము వల్ల వచ్చు జీతమైన మరణానికి పాత్రులం మనం. అందుకనే దేవుడు అంటాడు, మనము దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నీ దగ్గర ఏదైనా ఒక అర్హత చెప్పగలవా? చూపించగలవా? నేను అందగాడను, నాకు ధనం ఉంది, నాకు పలుకుబడి ఉంది, నేనంటే ఏమిటో తెలుసా
అని ఇలాంటి మాటలు మనుషుల ముందు చెల్లుతాయేమో కానీ దేవుని ముందు చెల్లవు. నువ్వు దీనుడవు, ఇటు కనబడి అటు మరి రాలిపోయే పువ్వు లాంటివాడు, అంతలోనే కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటివాడు, ఇగో స్థిరంగా ఉండని నీడ లాంటివాడు, ఇగో నేల మీద ఒలికితే ఎత్తుకోలేని నీరు లాంటివాడు. నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనకి కారణం ఏమీ లేదు, కానీ ఆయన నువ్వు దీన దశలో ఉండగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత మంచి దేవుడు! జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు అర్హుడవని కాదు, కానీ ఆయన ప్రేమ గలవాడు కాబట్టి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు దీన దశలో ఉండగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండో మాట ఏంటో తెలుసా? ఇగో కీర్తనల గ్రంథంలోనే 103వ కీర్తన 14వ చరణము, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనం ఎవరు అంట? మంటివారము. ఇగో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనిషిని నేల మంటితో దేవుడు నిర్మించాడంట. వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా మనుష్యుడు జీవాత్మ అయ్యాడు. ఇగో అందుకని ప్రసంగి అంటాడు, మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలి వెళ్ళిపోతుంది. దేనికి చెందాల్సింది దానికి చెందుతుంది. అయితే మట్టిలోని మనిషి నీలో దేవుని ఆత్మ ఉన్నంత వరకే ఆ మట్టికి విలువ. అయితే ఆ మట్టి పాత్రమైన నీవు, మంటి ఘటమైన నీవు, దేవుని యొక్క వాక్యం మనం మంటివారమని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. వట్టివాడవైన నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. అయితే ఆ పాత్రని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు ఏమంటాడంటే, ఆయన మట్టి పాత్రనైనా వాడుకుంటాడు కానీ మలిన పాత్రను వాడుకోడంట. నీలోని పాపం ఉంటే ఆయన నిన్ను వాడుకోలేడు, నిన్ను ఆయన అంగీకరించలేడు. అందుకనే నిన్ను మట్టి వాడవని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని నీలోని తప్పులు పాపాలు ఆయన ఎంచడు. నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను మట్టివాడినయ్యా, నేను వట్టివాడినయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యాలంటే ఆయన జ్ఞాపకం చేసుకొని నిన్ను పరిశుద్ధపరిచి మరి ఆ యొక్క యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నిన్ను మారుస్తాడు. నీ శక్తి ఎంతో ఆయనకు తెలుసు, నీ సామర్థ్యం ఎంతో ఆయనకు తెలుసు, నువ్వు ఎలాంటి వాడవో ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము తేటగా ఉందంట. ఎక్కడ కూడా దాయడానికి ఏమీ లేదు. నీ మట్టి బ్రతుకు, నీ వట్టి బ్రతుకు ఆయనకి బాగా తెలుసు. అందుని బట్టి అయ్యో నేను అలాగలేని ఇలాగలేని అని నువ్వు బాధపడవసరం లేదు. నువ్వు పాపము నుండి కాపాడుకుంటూ, నీ మట్టి ఘటాన్ని కాపాడుకుంటూ మరి ప్రభు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉంటే చాలు. ఒక దైవ సేవకులు చెప్పిన ఒక ఉపమానం ఏంటంటే, ఇది వరకు కూడా మీకు జ్ఞాపకం చేశాను, దాన్ని ఇప్పుడు జ్ఞాపకం మరొకసారి చేస్తాను. మరి రైతుకి కావడి ఉంది, ఆ కావడిలో 2 కుండలు ఉన్నాయి. ఆ 2 కుండల్లోని ఒకటి పగిలిన కుండె, అందులోని నీరు చుక్క కారిపోతూ ఉంటుంది. అయితే బాగున్న కుండ బాగులేని కుండని ఎప్పుడు కూడా ఎగతాళి చేసేదంట. అయితే నువ్వు మట్టి వాడవని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, పగిలిన వాడవని జ్ఞాపకం చేసుకున్నాడు, బలహీనుడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఏదో సాధించలేకపోతున్నానని బాధపడొద్దు. నువ్వు ఉన్న స్థితిలోనే ఆయనకి అప్పగించుకుంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నిన్ను వాడుకుంటాడు. ఆ పగిలిన కుండతోనే దారి పొడుగున ఆయన మంచి పూల బాటను నిర్మించాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు మట్టివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇగో చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 1వ మాటలోని దేవుడు నోవహును అలాగనే ఓడలో ఉన్న ఆ జీవులన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడంట. ఈ రోజున దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నోవాహుతో కూడా ఏవైతే ఆయన ఆజ్ఞను మరి శిరసా వహించి ఆ ఓడలో చేరిపోయావో
వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడంట. ఈ రోజున దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నిన్ను ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఇగో నోవాహు వెళ్ళినప్పుడు లోకమంతా పాపముతో నిండి ఉన్నది. ఆ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. అతన్ని బట్టి ఆయన కుటుంబము నీతిగా నడుచుకునే కుటుంబంగా ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచే కుటుంబంగా ఉంది. నీతిమంతుడు, రెండోది నిందారహితుడు. ఆయన మీద నింద వేయడానికి ఏది కూడా కనబడలేదంట. ఫలానా విషయంలో నువ్వు తప్పిపోయావని చెప్పడానికి కనబడలేదు. అందుకనే నీతిమంతుడును, నిందారహితుడును, దేవునితో నడిచినవాడంట. నిత్యము దేవునితో ప్రార్థనలో గడిపేవాడు. ఆ కాలంలో ఇంకా ధర్మశాస్త్రము లేదు గనుక, లేక వాక్యము లేదు గనుక ఆయన ఎక్కువ దేవునితోనే దేవుని యందు భయముతో గడిపేవాడంట. దేవుడు నోవాహుకు పని అప్పచెప్పాడు. ఆ పనిలోని ఆయన నెంబర్ 1గా నిలబడ్డాడు. ఎప్పుడైతే నెంబర్ 1గా నిలబడ్డాడో ఆయనకు అప్పగించిన ఆ జీవుల్ని, అప్పగించిన ఆ చతుష్పాద జంతువుల్ని, ఆ పక్షుల్ని, ఆ యొక్క ప్రతి విధమైన పశువుల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. జ్ఞాపకం చేసుకొని మళ్ళా బయటికి రండి అని పిలిచాడట. ఈ రోజున నువ్వు ఎందులోని బంధింపబడ్డావో దేవుని చిత్తానుసారంగా భయపడొద్దు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుంది. అది దేవుడే నీకు ఆ యొక్క స్థితిలోని బంధించాడేమో. పౌలు శీలను బంధించి మరి చెరసాలలో వేసినప్పుడు దేవుణ్ణి వాళ్ళు స్తుతించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చెరసాల పునాదులు కదిలిపోయినాయి. యోబుని మరి ఆ యొక్క సాతాను చేతికి అధికారం ఇచ్చి పరీక్షించుకోమన్నప్పుడు దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకున్న స్థితిలో నుంచి ఆయన్ని మరలా విడిపించాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీకు విడుదలే. జ్ఞాపకం చేసుకున్నంత వరకు కాస్తంత సహనం కలిగి ఉండి చాలు. నీ వ్యాధిలోన, నీ బాధలోన, లేక నీకున్న కష్టాల్లోన, నీకున్న అప్పు బాధల్లోన, ఏదైనా సరే అది జ్ఞాపకం చేసుకుంటే ఊరికనే దూది పెంజం వల్లే నీ కష్టాలన్నీ ఎగిరిపోతాయి. ఈ రోజున నోవాహుతో కూడా ఏవైతే అందులో ఉన్నాయో వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇక 4వది చూసినట్లయితే హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడట. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనము, 11వ వచనము, 19వ వచనం ప్రకారంగా మరి అవన్నీ ఇప్పుడు చదవును కానీ హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. మీలోని ఎవరైనా బిడ్డలు లేక మరి ఉన్నారా? ఈ సమయంలో ఎవరైనా ఈ వాక్యం చూస్తున్నా మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు దేవుడు. నీ ప్రార్థన వినబడింది అంటున్నాడు. నువ్వు కుమరించిన నీ హృదయం కనబడింది అంటున్నాడు. నీ యొక్క మొక్కుబడి ఆయన వింటున్నాడు. ఇదిగో నీ యొక్క మొక్కుబడి ఏదంటే చెప్పావో అది, ప్రభువా నాకు ఒక బిడ్డనిస్తే మరలా ఆయన తిరిగి నీకే అప్పగిస్తానన్నా మరి మొక్కుబడి హన్నా చేసింది. నువ్వు అలా చేసుకోవాలని నేను అనట్లేదు. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా చేయాలని అందరికీ ఒకటే రూల్ వర్తించదు దేవుని దగ్గర. నీ స్థితిని బట్టి ప్రభువా నాకు ఒక్క బిడ్డనివ్వు అని అడిగితే చాలు, ఆయన ఇచ్చేవాడే. మొక్కుకుంటేనే ఇస్తాను అని చెప్పిన దేవుడు కాదు ఆయన. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు. రాహేలుకి కూడా బిడ్డలు లేరు. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొనని వాక్యంలో రాసింది. ఇగో శారాకి బిడ్డలు లేరు. శారాని జ్ఞాపకం చేసుకుంటే శారాకి బిడ్డలు వచ్చారు. ఇదిగో మరి ఎలిజబెత్కి కూడా బిడ్డలు లేరు. ఎలిజబెత్ని తన వృద్ధాప్యం ముందు దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే బిడ్డలు వచ్చారు. ఇలాగా సంతులేని దానిని మరి కుమారుల సంతోషం గల తల్లిగా చేసే దేవుడు ఆయన. పెంట కుప్పల మీద నుండి మరి దీనులను పైకి లేవనెత్తే దేవుడు ఆయన. ఈ రోజున దేవుడు నిన్ను కుమారుల సంతోషం గల తల్లిగా నిన్ను దీవించబోతున్నాడు. అమ్మా అనే పిలుపు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, ఇగో ఆ పిలుపు త్వరలో నువ్వు వింటావు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నీ ఒడిలో వచ్చే సంవత్సరం ఈ పాటికి బిడ్డ ఉంటాడని దేవుడు మరి సమయంతో పాటు చెప్పి వెళ్ళాడు హన్నాకి. వచ్చే సంవత్సరం నీకు బిడ్డలు ఇస్తానంటున్నాడమ్మా అని ఏలీ ద్వారా మరి దేవుడు చెప్పాడు. జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఇదిగో దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఇదిగో లూకా సువార్త 1వ అధ్యాయం 54వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి
జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు. ఇదిగో అబ్రహాముకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటానని మరి మన పితరులతోని నిబంధన చేశాడంట. జ్ఞాపకం చేసుకుంటాను. ఏమని జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడంటే, ఇగో మరి ఆదికాండంలో 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇలా చెప్తుంది. మొదట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, 1, నిన్ను గొప్ప జనముగా చేసి, 2, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. 3, నువ్వు ఆశీర్వాదముగా ఉండువు. 4, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. 5, నిన్ను దూషించు వారిని శపించదను. 6, ఈ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. చూసారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఇదిగో నువ్వు గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు ఎన్నో మంచి ఆశీర్వాదకరమైనవి. అయితే ఏం చేయమన్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. అన్నిటినీ విడిచిపెట్టి రమ్మంటున్నాడు దేవుడు. అప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఎలా జ్ఞాపకం చేసుకుంటానంటే, ఈ యొక్క ఆశీర్వాదాలు ఎన్నైతే నేను ఇప్పుడు చదువుకున్నామో మనము అన్ని విధాలుగా నేను జ్ఞాపకం చేసుకుంటానంట. అందుకనే దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు మనం ఎలా ఊహించామంటే, మరి దేవుడు ఊరు అనే పట్టణము నుండి మరి అబ్రహామును పిలిచాడని, కనాను దేశాన్ని ఇచ్చాడని అంతవరకే మన జ్ఞానం. కానీ అబ్రహాం జ్ఞానం అది కాదు. ఇక్కడ ఇచ్చిన ఇదంతా ఆయన లెక్క చేయలేదు. మరి ఏం చేశాడంటే, దేవుడు దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండాను. దేవుడు ఇచ్చాడు. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమైనా నిబంధన అంటే, అప్పటికి శారా గర్భం మృతతుల్యం అయిపోయింది. నీకు ఇక్కడ ఏంటి నిన్ను గొప్ప జనముగా చేసేదని అన్నది కదా మొదటి మాట. గొప్ప జనం అంటే అప్పటికి వాళ్ళిద్దరూ వృద్ధులు. ఈ యొక్క వాగ్దానం చేసినప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన 25 సంవత్సరాలు మరి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. కానీ దేవుడు చెప్పిన మాటను 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకుంటాడని మరి దేవుని యొక్క కీర్తనల గ్రంథంలోని 105వ కీర్తనలో 8వ వచనంలో, 49వ వచనంలో, 42వ వచనంలో రాయడం మనం చూస్తున్నాం. 1000 తరాల వరకు నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటానంటాడు. 25 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు దేవుడు. అబ్రహాము కూడా దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహామును నమ్మిన అబ్రహాము దేవుడు నమ్మాడు. అలాగనే దేవుడు కూడా అబ్రహామును నమ్మాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఎవరితోని అంటే బిడ్డలు లేని వాడితోని. ఎప్పుడైతే ఆయన నమ్మాడో ఆ నమ్మక ప్రకారంగా మరి ఆయన 100వ సంవత్సరములో, శారాకి 90వ సంవత్సరంలో ప్రభువు మరలా దర్శించి వారికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నీకు ఏ మాట ఇస్తాడో ఆ మాటని 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకుంటాడని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 105వ కీర్తనలో రాసింది. ఇదిగో నీకు దేవుడు వాక్యము ద్వారా మరి ఏ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకున్న వాగ్దానం ద్వారా ఏ వాగ్దానం చేశాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చివరిగా ఒక మాట చెప్తాను. అది ఏంటంటే, ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసు, నీ రాజ్యము నుండి నీవు మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యముతో నీవు మరలా వస్తావు కదా 2వ రాకల్లో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ప్రభు అంటాడు, అప్పుడు వరకు ఎందుకయ్యా, అప్పటి వరకు ఎందుకు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని ప్రభు వాగ్దానం చేసి ఆ క్షణమే
ప్రభుతో కూడా పరదేశుకి ప్రభు తీసుకెళ్ళారు ఆయన్ని. అబ్రహాము రొమ్ము అయినా అనబడే ఆ పరదేశులో మరి ఆ యొక్క దొంగని, శిక్షకి అర్హుడైన, మరణానికి అర్హుడైన, పనికి మాలిన వాడనైనా, జ్ఞాపకం చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు లేని వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్క ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రోజున నువ్వు అలా ప్రార్థించగలవా? ప్రార్థించగలిగితే దేవుడు అంటాడు, అవన్నీ మనం దీన దశలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు మట్టివాడివైనా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు వట్టివాడవైనా అబ్రహాము అయినా జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు గొడ్డుమోతు వాడివైనా జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు పాపివైనా నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని దీన దశలో ఉండగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభునందు పిల్లరా, మరి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా, మరి ఆయనకి నువ్వు జ్ఞాపకం రావాలా? మరి ఆ జ్ఞాపకం రావాల్సిన మార్గం ఏదో నీకు తెలుసా? ప్రార్థనే. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన యొక్క సముఖంలో పెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. నోవహును మరి ఆ యొక్క నోరు లేని పశువులను, పక్షులను వాటినే జ్ఞాపకం చేసుకున్నవాడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఎంత మాత్రము నిరాశ చెందకు. కార్యం ఇంకా జరగలేదని అనుకోవద్దు. దేవుడు త్వరలోనే నీ కార్యం సఫలం చేయబోతున్నాడు. దేవుడు ఈ వాక్యము నెరవేర్చి నిన్ను జ్ఞాపకం చేసుకుని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, మా ప్రియులు నాయన, ఇగో తండ్రి, ఈ యొక్క కృపావార్త మరి నాయన మాధ్యమం ద్వారా, ఈ ఛానల్ ద్వారా మరి ఆలకిస్తున్న, వాక్యాన్ని వీక్షిస్తున్న, చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు నిండాలుగా ఆశీర్వదించి, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పిన మీ వాగ్దానాన్ని నెరవేర్చండి. మేము దీన దశలో ఉండగా, మట్టివారమై ఉండగా ప్రభువా, అయ్యా ఇగో తండ్రి, మేము వట్టివారమై ఉండగా ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, మేము పాపులమై ఉండగా, నీచులమై ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని మీరు చెప్పారు ప్రభువా. మీ మాటను బట్టి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్న ఈ ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత, అక్రత మరి కోరిక ఈడేర్చి దీవించమని నజరుడనే యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యొక్క కృపావార్త ఛానల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన మీ యొక్క మరి అభిప్రాయాల్ని నాకు కామెంట్ చేయండి. ప్రభు మిమ్మల్ని నిండాలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.